హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం మీషో ప్రోడక్ట్స్ని రివ్యూ తీసుకోవడానికి వచ్చేసాను. అవేంటో చూసేద్దామా మరి. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి నేను నా పాప కోసం తీసుకున్న ప్రోడక్ట్ అండి. ఈ బ్లేడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. దానికి నాకు ఒక చిన్న స్టోరీ ఉంది, కావాలంటే కమెంట్ చేయండి, చెప్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి పాప కోసం మిల్క్ బాటిల్ తీసుకున్నానండి. ఈ మధ్య మా పాప తనంతట తానే బాటిల్ పట్టుకొని సిప్ చేస్తుంది అనమాట. సో తను హ్యాండిల్ చేయగలిగేలా ఒక సిప్పర్ బాటిల్ తీసుకున్నాను. ఓపెన్ చేశాను, అందులో వచ్చేసి ఏదో థ్యాంక్స్ నోట్ ఉందండి. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా బాటిల్ ఓపెన్ చేసేద్దామా. ఇదండి బాటిల్. అయితే నేను వచ్చేసి పింక్ కలర్ ఆర్డర్ చేశాను, బట్ నాకేమో బ్లూ కలర్ రిసీవ్ అయింది. బట్ ఓకే, కలర్తో ఏముందండి, క్వాలిటీ బాగుంటే ఓకే కదా. క్వాలిటీ వైజ్ అయితే ఓకే అండి, బాగుంది. నేను స్టీలే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కిడ్స్కి ప్లాస్టిక్ యూస్ చేయడం అంత మంచిది కాదు కదండి. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అది కిడ్స్ మీద యూజ్ చేయడం అస్సలు మంచిది కాదు, కాబట్టి నేనైతే సిల్వరే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్లో, ఎందుకంటే నేను అక్కడ ప్లాస్టిక్ అది ఉంటుంది కదా, సిలికాన్ నిప్పలు వస్తుందని నేను పెట్టాను. చూస్తేనేమో ఫస్ట్ అది రాలేదు, అందుకే అలా ఫేస్ పెట్టాను అనమాట. చూస్తే లోపల ఏదో ఉంది అని అనిపించింది. ఓకే కదా అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమో ప్లాస్టిక్ నిప్పలు ఇచ్చారండి. ఓకే, అప్పుడు అర్థమైందనమాట. ఆల్టర్నేట్గా అది ఇది యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి ప్లాస్టిక్ వచ్చేసి పిల్లలు వాటర్ తాగేటప్పుడు యూజ్ అవుతుందండి అది. తర్వాత దాన్ని అదే రిమూవ్ చేసేసి నేను ప్లాస్టిక్ సిప్పర్ పెడుతున్నాను. అది మనకి పిల్లలు మిల్క్ సిప్ చేసేదానికి ఇదే యూస్ అవుతుంది కదా. అదైతే కొంచెం పెద్ద అయిన తర్వాత వాటర్ తాగడానికి అది యూస్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికైతే నేను అనుకున్నట్లుగా వచ్చింది. ఓకే, నేనైతే దీనికి 10/9 ఇస్తానండి. బాగుంది. నా బేబీ అయితే హ్యాపీ, తన హ్యాండిల్ చేయగలదని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇదైతే ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే, సూపర్గా నచ్చింది. మరి మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసిద్దామా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేసి పెట్టానండి, కాంబో జెగ్గిన్స్ అని చెప్పేసి. జస్ట్ 281 రూపీస్కి 4 తీసుకున్నాను మా పాప కోసం, మంజు కోసం. అదే మా అక్క వాళ్ళ పాప కోసం. ఇవి కూడా తన సిస్టర్ కోసం తీసుకున్నాను. తను వచ్చేసి 2 ఆర్డర్ చేయమని చెప్పింది. నాకు ఇవి వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి 188 రూపీస్ పడింది. వితౌట్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 202 సంథింగ్ ఎంతో ఉంది, సరిగా గుర్తులేదు. ఇంకా క్వాలిటీ వైజ్ అయితే బాగుందండి. పిల్లలు యూజ్ చేసుకోవడానికి, రఫ్ అండ్ టఫ్ యూస్కి బాగానే ఉంటుంది, కాలేజ్ వేర్కి అట్లా. ఓకే, పర్వాలేదు. ఇది క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉంది, స్ట్రెచబుల్ కూడా అవుతుంది. బాగుందండి వేసుకోవడానికి, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. మరీ హై క్వాలిటీ అంటే కాదు, ఓకే ప్రోడక్ట్ చూడడానికి అయితే బాగుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ చూపించేస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసి తీసుకుందామా వద్దా అని చెప్పి తీసుకున్న ప్రోడక్ట్ అండి నా కోసం. అదేంటంటే డెనిమ్ కుర్తీ అండి. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటూ ఇప్పటికి తీసుకున్నాను మొత్తానికి. అది కూడా ఆఫర్లో వచ్చింది నాకు. చూసేయండి ఫస్ట్ ఎలా ఉందో. నచ్చితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. చూసి షర్ట్ అనుకుంటున్నారా? షర్ట్ కాదండి, అదే చెప్పాను కదా, నేను తీసుకున్న డెనిమ్ కుర్తీ. అది కూడా ఫ్రీ సైజ్లో, బిగ్ సైజ్. నా సైజ్ కంటే 2 సైజెస్ నేను ఎక్కువ తీసుకున్నాను. చూసేయండి, చూడ్డానికైతే అచ్చం షర్ట్లా ఉంది కదా. నా హస్బెండ్కి కూడా సేమ్ షర్ట్ ఉంది. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కపుల్ షర్ట్స్ వేసుకొని చూపించేస్తాను. ఇది అండి నేను తీసుకున్న నా ఫేవరెట్. ఎప్పటి నుంచో తీసుకుందాం అని వెయిట్ చేసి తీసుకున్నాను. క్వాలిటీ కానీ క్లాత్ సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. లెంత్ కూడా బాగుంది. టోటల్ వైజ్గా నాకైతే పిచ్చిగా నచ్చేసింది. బటన్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు నా ఫీడింగ్కి పర్ఫెక్ట్ బాగా యూజ్ అవుతుంది. టోటల్ అన్నీ కూడా
ఇచ్చిన బటన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. ఏవి షో బటన్స్ కాదండి, అన్నీ అలానే ఇచ్చారు. బాగుంది, సూపర్. నేనైతే 10/10 ఇస్తాను ఈ ప్రోడక్ట్కి. నా కోసం నేను తీసుకున్న బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇంతవరకు మీషోలో. 2 సైడ్ పాకెట్స్ ఇచ్చారు, 3/4 స్లీవ్స్ వచ్చాయి, విత్ కాలర్, డెనిమ్ క్లాత్. చాలా బాగుంది. నేను చాలా చాలా యాప్స్లో చెక్ చేశాను, మినిమం 1500 ఉందండి. ఇక్కడ మాత్రం మీషోలో బిలో 500కే వచ్చింది. ఇక లాస్ట్ 4th ప్రోడక్ట్ వచ్చేసి బేబీ కోసం తీసుకునే డైపర్స్ అండి. ఇది కూడా చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? తప్పదండి, ఎందుకంటే న్యూ మామ్స్ పడే కష్టాలు ఏంటో నాకు తెలుసు. యాజ్ ఏ న్యూ మామ్గా నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. నా పాపకి ఇప్పుడు 4th రన్నింగ్ అనమాట. న్యూ బార్న్ సరిపోతుందని పెట్టాను, బట్ చాలా టైట్ వచ్చేసింది. యాక్చువల్గా అయితే న్యూ బార్న్ సరిపోతుంది దానికి, మరి ఎందుకో ఈసారి టైట్ వచ్చింది. అది కంపెనీ ప్రోడక్ట్ వల్ల అట్లా వచ్చిందో మరేమో తెలీదు. మీరు నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి. బేబీస్కి ఎప్పుడు 1 సైజ్ ఎక్కువ పెట్టి కొంచెం ఫ్రీగా ఉండేలాగా పెడితే బాగుంటుంది. నా పాపకి అలా నేను చేయకపోవడం వల్ల ర్యాషెస్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేశానండి. ఇంకా అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. లవ్ యూ, బాయ్. మీ సపోర్ట్ నాకెంత అవసరం అండి, దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.